నేనే ఏదో ఒకటి చేయాలి, ఏం చేస్తే ఆ రూప కడుపు లేదన్న విషయం బయటపడుతుంది అని రేణుక దీర్ఘంగా ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే రేణుకకు ఒక ఐడియా వస్తుంది. నేను కూడా శివశక్తులా మారిపోయి రూప గురించి చెప్తే అప్పుడు అందరూ నమ్ముతారు కదా, ఖచ్చితంగా నమ్మి తీరుతారు. అప్పుడు రూప కడుపులో అసలు బిడ్డే లేదన్న విషయం అందరికీ తెలిసిపోతుంది. చెప్తాను రూప, ఈరోజు నీ అంతట నువ్వుగా నిజాన్ని నేను ఎలా చెప్పిస్తానో చూడు. ఎందుకంటే నాకు నా రాజు కావాలి, నువ్వు నా రాజుకు అడ్డంగా ఉన్నావు. అందుకే నీ అడ్డును నేను తొలగించాలని అనుకుంటున్నాను. అడ్డుని శాశ్వతంగా తొలగించి తీరుతాను. నాకు అడ్డుగా ఉన్నవారిని ఎవ్వరిని ఉండనివ్వను అని మనసులో కోపంగా అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మాత్రం రూప, విరూపాక్షి అలా అందరూ నడుచుకుంటూ వస్తూ ఉంటే సూర్యప్రతాప్ కోపంగా చూస్తూ ఉంటాడు. తమ్ముడు, నువ్వు దేని గురించి బాగా ఆలోచించకు. మనం దేవుడి కార్యం కోసం వచ్చాము, దాని మీదే దృష్టి ఉంచు అనే విధంగా అంటూ ఉంటుంది విజయాంబిక. మరోవైపు మాత్రం దీపక్ ఇలా అనుకుంటూ ఉంటాడు. పాపం రాజు రాక రాక గుడికి వస్తున్నాడు, 2 సంవత్సరాలు గ్యాప్ తీసుకొని ప్రాణాలు పోగొట్టుకోవటానికే వస్తున్నాడేమో. ఈ విషయం తెలియక పాపం రాజు, రూప ఎంతో సంతోషంగా నడుచుకుంటూ వస్తున్నారు. రండి, ఆ సంతోషం ఎక్కువసేపు కూడా ఉండదు అని మనసులో దీపక్ అనుకుంటూ ఇక వెంటనే పోతరాజుగా బయలుదేరుతాడు. సప్పులతో ఇక స్వాగతం పలుకుతూ ఉంటే పోతరాజులో డ్యాన్స్ చేస్తూ ఉంటారు. అంతలో దీపక్ కూడా వాళ్ళ దాంట్లో దూరేసి డ్యాన్సులు చేస్తూ ఉంటే ఒక్కసారిగా కొరడ కాస్త దెబ్బ తగలగానే, ఏమయ్యా కాస్త చూసుకొని వెయ్యొచ్చు కదా అయ్యా, మనిషి మీద తగులుతుంది అని ఈ విధంగా దీపక్ని అంటూ ఉంటారు. కానీ పోతరాజు గెటప్లో ఉండటం వల్ల అంత గమనించకపోతారు. ఇక కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మాత్రం రేణుక సమయం కోసం చూస్తూ ఉంటుంది. లేదు, ఎప్పుడు కాదు, సరైన సమయంలోనే శివశక్తిలా మారుతాను అని మనసులో అనుకుంటూ కామ్గా ఉండిపోతుంది. ఇక అంతలో దేవుడికి బోనాన్ని సమర్పిస్తారు. దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు. నేను ఈ బోనం ఎత్తాను, ఈ బోనం ఎత్తడానికి కారణం నా కూతురు కోసం, నా కూతురు కాపురాన్ని నువ్వెలాగైనా నిలబెడతావని నేను ఈ బోనాన్ని ఎత్తాను తల్లి. నా కూతురు కూడా బోనం ఎత్తింది, నా కూతురు సౌభాగ్యం. అత్తింట్లో నా కూతురు ఎంతో సంతోషంగా ఉండాలి, రాజు, రూప ఎప్పుడూ కలిసి ఉండాలి. నువ్వే ఎలాగైనా వాళ్ళిద్దరి సంతోషాన్ని నువ్వే ఒకటిగా ఉండేలా చూడాలి తల్లి అని విరూపాక్షి మొక్కుకుంటూ ఉంటుంది. ఇక అంతలో రేణుక కావాలని శివశక్తిలా మారి, నేను దేవుడిని, ఆ అమ్మవారిని మాట్లాడుతున్నాను, ఏంటి ఏమనుకుంటున్నారు, నేను ఎవరో మీకు తెలుసు కదా, మరి తెలిసి ఇలాంటి తప్పులు నా దగ్గర ఎందుకు చేస్తున్నారు? ఏమైంది తల్లి, నీకు ఇప్పుడు అంత పెద్ద తప్పు మేమేం చేశారు, పెద్ద తప్పే చేశారు. గర్భంతో బోనం ఎత్తుకు రాకూడదని తెలియక బోనం ఎత్తుకు వచ్చాను. ఈ పోతరాజుల కత్తులకి బలై నేను చచ్చిపోయాను. ఎన్నేళ్లకు ఈ అమ్మాయి కూడా నాలాగే బోనం ఎత్తుకుని వచ్చింది, ఈ అమ్మాయి కూడా నాలాగే చచ్చిపోతుంది అని విధంగా అనగానే అందరూ ఒక్కసారిగా షాకింగ్గా చూస్తూ ఉంటారు. ఏంటండి, ఏం చెప్తుందండి? నిజాలు చెప్తున్నాను. ఎందుకంటే కడుపుతో ఉన్నవారు బోనం ఎత్తుకోకూడదని మీకు తెలీదా? ఎలా ఎత్తిస్తారో, ఇక మీరు ఆమె చావును చూడక తప్పదు అని అంటూ ఒక్కసారిగా కుప్పకూలి క్రింద పడిపోతుంది. ఏమైంది, ఏం జరిగింది అని అంటూ వెంటనే ఏం తెలియనట్టు అలా మాట్లాడుతూ ఉంటుంది. అంతలో అమ్మ రూప, నీకేం కాదమ్మా
ఆ అమ్మవారే అండగా ఉండాలి, నీకేం కాదు, ఆ అమ్మవారు నీకు తోడుగా ఉన్నంత వరకు నీకేం కాదు అని అంటూ ఉంటే సూర్య ప్రతాప్ మాత్రం అమ్మ రూప అని అంటూ దగ్గరికి రాబోతూ ఉండగా ఒక్కసారిగా ప్రతాప్ ఆగిపోతాడు. అంతలో విజయాంబిక షాక్ అయిపోతుంది. ఇక దీపక్ మాత్రం ఇదేంటి, రేణుక కావాలని యాక్ట్ చేసిందా లేదంటే నిజంగానే మాట్లాడిందా, అసలు నేను ఏమనుకొని ఏం చేయాలి, అసలు నేను చంపబోతున్నాన్న విషయం రేణుకకు తెలియదు కదా, శ్వేత ఏమైనా చెప్పుంటుందా, చచా శ్వేత గారు అలా చెయ్యరు, ఎందుకంటే ఈ విషయం మన మధ్యన మాత్రమే ఉండాలని చెప్పింది, అసలు ఏం జరుగుతుంది, ఖచ్చితంగా గురి మాత్రం నేను రాజు పైన పెడతాను అని మనసులో పోతరాజులో గెటప్లో ఉన్న దీపక్ అనుకుంటూ ఉంటాడు. రెడీ అయి వస్తాడు. రై రాజు, ఇక ఈ రోజే నీకు ఆఖరి రోజురా, చావడానికి సిద్ధంగా ఉండరా అని మనసులో దీపక్ పోతరాజు గెటప్లో ఎదురుగా వచ్చి అలా డ్యాన్స్ వేస్తూ ఉంటే రాజు అలానే చూస్తూ ఉంటాడు. అంతలో అలా దగ్గరగా రాజు దగ్గరికి వస్తూ ఉంటే రాజు షాకింగ్గా చూస్తూ ఉంటాడు. ఇతన్ని ఎక్కడ చూసినట్టు అనిపిస్తుంది అని మనసులో అనుకుంటూ అలానే దీర్ఘంగా చూస్తూ ఉంటే అదే సమయానికి దీపక్ కత్తి తీస్తాడు. ఇక వెంటనే రాజును పొడవపోతూ ఉన్న సమయంలో అటుగా సూర్య నడుచుకుంటూ వస్తూ ఉంటాడు. అదంతా చూసిన సూర్య ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే పరిగెత్తుకుంటూ సూర్య వెళ్తాడు. ఇక రాజుని దీపక్ పొడవబోతూ ఉన్న సమయంలో రాజుని పక్కకు దొబ్బేయగానే ఆ కత్తిపోటు సూర్యకు పడుతుంది. దీపక్ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. వెంటనే ఆ కత్తిని కింద పడేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. పెద్దయ్య పెద్దయ్య అనే విధంగా రాజు గట్టిగా అరుస్తూ ఉంటే సూర్య లే సూర్య, సూర్య లే సూర్య అనే విధంగా అంటూ ఉంటే ఇక అప్పటికే సూర్య స్పృహ కోల్పోయి ఉంటాడు. నాన్న నాన్న లేవండి నాన్న, ప్లీజ్ నాన్న, నాన్న లేవండి అని రూప అంటూ ఉంటుంది. వెంటనే వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేయాలి అనే విధంగా అంటూ రాజు వెంటనే అంబులెన్స్కి ఫోన్ చేస్తాడు. తమ్ముడు తమ్ముడు నీకేం కాదు తమ్ముడు అనే విధంగా అంటూ ఉంటే ఇక అదే సమయానికి దీపక్ మాత్రం అసలు ఇలా జరిగిందేంటి, రాజుగారిని చంపాలనుకుంటే మావయ్యని చంపేశానేంటి, ఇప్పుడు మావయ్య బ్రతుకుతాడో లేదో అని మనసులో కంగారు పడిపోతూ ఉంటాడు దీపక్. మరోవైపు శ్వేత కోపంగా దీపక్ దగ్గరికి వచ్చి నువ్వేం చేశావో నీకేం అర్థమవుతుందా, నేను రూపాన్ని చంపమని చెప్పాను కానీ నువ్వేం చేశావు, నేను చంపాలని అనుకున్నాను, అదే సమయానికి మధ్యలో వచ్చి అడ్డుగా నిలబడితే ఆ కత్తిపోటు రూపకి తగలకుండా మావయ్యకు తగిలింది, నేనేం చేయాలి, ఇప్పుడు ఎలా, అయినా నా మీద ఎవరికి అనుమానం అయితే రాలేదు కదా, నీ మీద మాత్రం ఎవరికీ అనుమానం రాలేదు, కానీ అంకుల్ బ్రతుకుతాడో లేదో, అసలు ఇలా జరిగిందేంటి, ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది, ఇక నువ్వు కొద్ది రోజులు దూరంగా ఉండు, ముందు నువ్వు అర్జెంటుగా ఇక్కడ నుండి వెళ్ళిపో, సరే నేను ఇప్పుడే వెళ్తున్నాను అని అంటూ అక్కడ నుండి వెళ్తూ ఉంటే అదంతా విన్న రేణుక ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. అంటే ఇదంతా శ్వేత చేయించిందా, దీపక్ని జైలు నుండి బయటికి తీసుకుని వచ్చిందా, కానీ ఈ విషయం శ్వేత నా దగ్గర ఎందుకు దాచింది అని మనసులో రేణుక అనుకుంటూ చూస్తూ ఉంటుంది. ఈ ఆధారం చాలు, ఎలాగో వాళ్ళు మాట్లాడుతుండగా ఈ వీడియోని తీశాను కదా, సమయం వచ్చినప్పుడు ఈ వీడియో నాకు ఉపయోగపడుతుంది అని మనసులో రేణుక అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది. ఇక హాస్పిటల్కి తీసుకెళ్తూ ఉంటారు. డాక్టర్ డాక్టర్ అని అనగానే ఏం జరిగింది, ఏమైంది, డాక్టర్ డాక్టర్ మా పెద్దయ్యని కత్తితో పొడిచారు, బోనాల జాతరలో కత్తితో పొడిచారా, అయితే పోలీస్ స్టేషన్లో ఇన్ఫామ్ చేశారా, లేదు డాక్టర్, ప్లీజ్ డాక్టర్, లేదు, మేము ఏదైనా ఆపరేషన్ చేసి బ్రతకపోతే మళ్ళీ హాస్పిటల్కి బ్యాడ్ నేమ్ వస్తుంది, మేమేం చేయలేమో, అప్పుడు వెంటనే విరూపాక్షి మీరు ఇప్పుడు నా సూర్యని ఆపరేషన్ చేయించకపోతే ఈ హాస్పిటల్ మీదే కంప్లైంట్ చేయాల్సి వస్తుంది, నేను ఆర్ఆర్ కంపెనీ CEO అని ఈ విధంగా చెప్పగానే క్షమించండి మేడం అని విధంగా అంటూ ఎమర్జెన్సీ వాడికి సూర్యప్రతాప్ని తీసుకెళ్తూ ఉంటారు. నాన్న లేవండి నాన్న, ప్లీజ్ నాన్న నన్ను ఒక్కసారి చూడండి అని అంటూ ఉంటే ఇక వెంటనే ఉలకకుండా పలకకుండా పడి ఉంటారు విరూపాక్షి. రాజు రూప బాధపడిపోతూ ఉంటే ఇక విజయాంబిక మాత్రం యాక్టింగ్ చేస్తూ ఉంటుంది. మరోవైపు సూర్యప్రతాప్కి ఆపరేషన్ చేస్తారు. డాక్టర్ వెంటనే బయటికి రాగానే ఇప్పుడు మా నాన్నకి ఎలా ఉంది, సూర్యకి ఎలా ఉంది చెప్పండి డాక్టర్, ఇంకో 24 గంటల్లోగా
మేము ఏం చెప్పలేం. ఆ తర్వాతే చెప్పగలము. సారీ అని అంటూ అక్కడి నుండి వెళ్ళిపోగానే ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. అలానే షాకింగ్‌గా చూస్తూ